క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688260884. అయ్యో వినేష్ 50 కేజీల కంటే 100 గ్రాములు ఎక్కువ ఉందంటూ అనర్హత వేటు. ఇండియా స్టార్ రెజ్లర్ వినేష్ పొగట్ ఒలింపిక్స్ లో బంగారు పతకంతో చరిత్ర సృష్టించిందని సంబరాలకు సిద్ధమైన అభిమానులకు షాక్ తగిలింది. ఒలింపిక్స్ లో స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించిన దేశ తొలి మహిళా రెజ్లర్ గా నిలిచిన పొగట్ ఆనందం గంటల్లోనే ఆవిరైంది. బుధవారం ఫైనల్ పోటీకి ముందు చేసిన వెయిట్ టెస్ట్ లో వినేష్ విఫలమైంది. నిర్ణీత 50 కేజీల కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉన్న కారణంగా వినేష్ పై అనర్హత వేటు పడింది. ఫలితంగా ఫైనల్ బెర్త్ను కోల్పోయిన ఆమె నిబంధనల ప్రకారం తన పోటీలోకి చివరి స్థానానికి పడిపోయింది. ఫైనల్లో ఓడిన రజతం వచ్చే అవకాశం ఉండగా అనర్హత కారణంగా వినేష్ ఒట్టి చేతులతో తిరిగి వచ్చింది. అనర్హత వేటుని ఇండియా రెజ్లింగ్ ఒలింపిక్ సంఘాలు సవాల్ చేసిన ఫలితం లేకుండా పోయింది. ఫలితంగా ప్యారిస్ ఒలింపిక్స్ లో ఇండియాకు ఖాయమైన 4వ పతకం గంటల్లోనే వెనక్కి వెళ్ళింది. గురువారం జరిగే జావలింగ్ త్రో ఫైనల్లో టోక్యో ఒలింపిక్స్ విజేత నీరజ్ చోప్రా బరిలోకి దిగుతున్నాడు. తాను మరోసారి స్వర్ణం గెలవాలని దేశం ఆశగా ఎదురుతుంది. ఇప్పుడు నీరజ్ చోప్రా పైన ఆశలు ఉన్నాయి. అయితే విషయం ఏంటంటే ఒకవేళ ఆమె ఇప్పుడు ఈ ఫైనల్లో పాల్గొనకుండా మరి పథకం వస్తుండేనా అనేది కూడా కొంతమందిలో చర్చ జరుగుతూ ఉంది. అయితే పథకం వచ్చేటువంటి అవకాశం లేకుండే, ఎందుకనంటే గ్యారంటీగా వెయిట్ అనేటువంటిది గ్యారంటీగా దాన్ని కొలుస్తారు. దాన్ని వెయిట్ అంటే చేస్తారు. అంటే ఏదైతే బరువు ఉంటుందో ఆ బరువుని 50 కేజీలు అంటే 50 కేజీల లోపలనే ఉండాలి. అయితే 50 కేజీల 100 గ్రాములు అంటే అద్దపావు. ఈ అద్దపావు తెచ్చినటువంటి తంటాతోటి మొత్తం మీద పాపం వినేష్ పొగట్ అంటే ఆమె జుట్టును కూడా కత్తిరించుకుంది. అంటే కొంతవరకు ఇట్లా వెయిట్ తగ్గాలని చెప్పేసి జుట్టును కత్తిరించుకుంది. తర్వాత మొత్తం ఇంజక్షన్లతో అంటే ఈ బ్లడ్ కూడా తీసేసిండ్రు. రకరకాలు చేసిన నైట్ అంతా మొత్తం కసరత్తు చేసి అవన్నీ వ్యాయామం చేస్తే మొత్తం సొమ్మసిల్లి పడిపోయింది, హాస్పిటల్లో పడ్డది. అయినప్పటికీ ఆమె ఎట్టి పరిస్థితుల్లో ఒలింపిక్స్లో అంటే పథకం గెలవాలనేటువంటి కసితో ముందుకెళ్ళింది. కాకపోతుందంటే నిరాశ ఎదురైంది. అక్కడ ఉన్నటువంటి నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో 100 గ్రాములు అనేటువంటిది మొత్తం మనకు పథకాన్నే చేజార్చింది భారతదేశానికి. ఇక కొంపముంచిన 100 గ్రాములు పథకం దూరం. ఇక ఫైనల్ బౌట్కు ముందు వినేష్ పొగట్ పై అనర్హత వేటు. నిర్ణీత బరువు 50 కేజీలున్నా 100 గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారణ. నిబంధనల ప్రకారమే పోటీ నుంచి తప్పించాలన్న వరల్డ్ రెజ్లింగ్ చీఫ్. ఇక స్పందించిన మోడీ ఐఓసీ ఎదుట నిరసన తెలపాలని పీటీ ఉషాకు సూచించిండు. వినేష్ ఛాంపియన్లలో ఛాంపియన్వి, దేశమంతా నీవెంటే అని చెప్పేసి ప్రధాని ట్వీట్ చేసిండు. సాంకేతిక కారణాలతో పోటీ నుంచి తప్పించడం దురదృష్టకరం అని చెప్పేసి రాహుల్ గాంధీ కూడా బాధపడ్డాడు. ఇక 12 గంటల్లో బరువు తగ్గించడానికి చేయాల్సిందంతా చేశామని చెప్పేసి జట్టు వైద్యులు చెప్తా ఉన్నారు. వినేష్కు అనర్హతకు గురి కావడం బాధించిందని చెప్పేసి బ్రిజ్భూషణ్ కుమారుడు కరణ్ చెప్తున్నాడు. పూర్తి విచారణ జరపాలి, పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాల పట్టు. ఇక క్రీడా మంత్రి వివరణపై అసంతృప్తి, వాకౌట్, న్యాయం చేయాలంటూ నిరసన కూడా చెప్పిండ్రు. కోచ్లు న్యూట్రిషనిస్ట్ సహాయ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమా? మంగళవారం ఫ్రీ క్వార్టర్స్ కి ముందు 49.9 కిలోలున్న పొగాట్ 3 బౌట్లు అయ్యాక స్వల్పంగా ఆహారం నీళ్లు అప్పుడు తీసుకోవడంతోనే 52.7 కిలోలకు 49 కిలోల 900 గ్రాములు ఉన్న పొగట్టు అంటే 100 గ్రాములు తక్కువనే ఉండే. విత్ ఇన్ 1 అవర్ లో 52.7 కిలోలకు వచ్చిందంట. తగ్గేందుకు రాత్రంతా స్కిప్పింగ్, జాగింగ్, జుట్టు కూడా కత్తిరించేసిళ్ళు, జెర్సీ కూడా కొంతమేర కత్తిరింపు చేసిళ్ళు. చివరికి శరీరంలో ఉన్న కొంత రక్తం కూడా తీసేసిళ్ళు. 12 గంటల్లో 2 కిలోల 600 గ్రాముల అయినా వాస్తవంగా చాలా గ్రేట్. అయినా తప్పని నిరాశ అని చెప్పేసి అయితే వాళ్ళ పెద్దనాన్న చెప్తున్నాడు. నిర్ణీత బరువు కన్నా 50 గ్రాములు 100 గ్రాములు బరువు అధికంగా ఉన్నా కూడా రెజ్లర్లు గతంలో కొన్ని టోర్నీల్లో అనుమతించారు. ఒలింపిక్స్లో నిబంధనలు వేరు. ప్యారిస్ ఒలింపిక్స్లో వినేష్కు ఇలా జరిగిందని అభిమానులు నిరాశ చెందొద్దు. ఏదో ఒక రోజు ఆమె ఖచ్చితంగా పథకం సాధిస్తుంది. తదుపరి ఒలింపిక్స్ కోసం ఆమెను సన్నద్ధం చేస్తా అని చెప్పేసి వినేష్ పొగట్ పెదనాన్న దిగ్గజ రెజ్లర్, ఆయన కూడా రెజ్లర్ అయినా మల్లయోధుడు, తర్వాత మహావీర్ పొగట్ అంటా ఉన్నాడు. ఘోరం అంటే నిజంగా ఘోరం. ఇది నువ్వే చదవాలి. బంగారం మిస్. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు షాక్. రెజ్లర్ వినేష్ పొగట్ పై అనర్హత వేటు. ఇప్పటికే ఫైనల్ చేరుకున్న వినేష్ 100 గ్రాముల అధిక బరువుతోనే వేటు. ఒలింపిక్స్ లో స్వర్ణం వస్తుందని అనుకుంటే మెడల్ లేకుండానే ఇంటికి. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని వినేష్ పొగట్ దేశం గర్విస్తోంది. ఛాంపియన్లకే ఛాంపియన్ వినేష్ కు పలువురు ప్రముఖులు మద్దతు తెలిపినరు. ప్రధానమంత్రి కూడా ఆమె పైన ట్వీట్ చేసిండు.
పాపం ఎంత ఏడుస్తుంది చూడు, ఎంత దారుణమైనట్టు. అంటే ఈ ఫోటో ఎవరికి కూడా అంటే ఇంత క్లియర్గా ఇంత క్లోజప్లో పెట్టలేరు. మంచిగా చేసిండ్రు శనివారం తెలంగాణలో ఇవాళ ఫోటో. ఎంత బాధపడుతుందో చూడండి, ఎన్ని ప్రయత్నాలు చేసింది పాపం. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.